Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ రైల్వే జోన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. భారతీయ రైల్వేలో డివిజన్స్, జోన్స్, రైల్వే బోర్డ్స్, ఇది స్థూలంగా చూస్తే రైల్వే వ్యవస్థ. భారతీయ రైల్వేలో జోన్లు అనేవి ఎంత కీలకమో డివిజన్లు కూడా అంతకన్నా ముఖ్యం. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకునేటటువంటి విధాన నిర్ణయాల్ని అమలు చేయటంలో ఈ మూడంచెల వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా పేరుతో నూతనంగా రైల్వే జోన్ను ఏర్పాటు చేయబోతున్నాము అనేసి కేంద్రం ప్రకటించింది. అయితే ఆదాయపరంగా దేశంలోనే తొలి 5 స్థానాల్లో నిలిచేటటువంటి డివిజన్లలో ఒకటైనటువంటి వాల్తేరు. ఈ వాల్తేరు డివిజన్ని నామమాత్రంగా చేయడంతో పెద్ద చర్చ వచ్చింది. అయితే ఏంటిది అని చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని విశాఖ, చారిత్రాత్మకమైనటువంటి బొర్రా గుహలు, ఆంధ్ర ఊటీ అని పిలిచేటటువంటి అరకు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా గ్రామీణ విశాఖతో సహా మిగిలిన జిల్లాలన్నీ కూడా కొన్ని దశాబ్దాలుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. వాల్తేరు డివిజన్, ఈ వాల్తేరు డివిజన్ మొదట్లో బెంగాల్ నాగపూర్ రైల్వే దీని కింద, తర్వాత ఆగ్నేయ రైల్వే గార్డెన్ రీచ్ కోల్కతా పరిధిలో వాల్తేరు డివిజన్ అనేది ఉండేది. 2003 ఏప్రిల్ 1వ తేదీన భువనేశ్వర్ ఇది కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే అనేది ఆవిర్భవించడంతో కుర్దా, సంబల్పూర్ డివిజన్లతో కలిపి వాల్తేరు డివిజన్ కూడా తూర్పు కోస్తా రైల్వే జోన్లోకి వెళ్ళిపోయింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం పునర్విభజన చట్టం 2014 ఇందులో ఉన్నటువంటి 13వ షెడ్యూల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు మీద 6 నెలల్లో అధ్యయనం చేసి ఆ పైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా పేరుతో కొత్తగా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వాల్తేరును 2గా చేసి ఒడిశాలో ఉన్నటువంటి రాయగఢ్ కేంద్రంగా ఒక డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు. మిగిలిన భాగాన్ని విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ డివిజన్లను కలిపి ఒక కొత్త జోన్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ సమస్య వచ్చేసి ఎవరిని నామమాత్రంగా అయినా సంప్రదించకుండా, అధ్యయన సంఘాన్ని కూడా నియమించకుండా వాల్తేరు డివిజన్ని 70% ఒడిశాలో, 30% ఏపీలో ఉంచాలి అనేసి రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవటం తప్పు. 1951-52లో మొత్తం 6 జోన్లుంటే అవి ఇప్పుడు 17 జోన్లయ్యాయి. ఇప్పుడు విశాఖ జోన్ 18వ జోన్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. భారతదేశంలోని యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన అనేది సవాలుగా మారుతోంది. పట్టా తీసుకొని బయటకు వచ్చేటటువంటి యువకుల్లో ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే విద్యా విధానంలో మార్పు అనేది రావాలి. ఉద్యోగాల కల్పన తక్కువ స్థాయిలో సాగడానికి కారణం తగినంత ఆర్థిక వృద్ధి రేటు సాధించలేకపోవడమా, లేదంటే లక్ష్యం లేకుండా సాగుతున్నటువంటి విద్యా విధానమా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటి విద్యా విధానం చదువు, ఉపాధి అనే చట్రంలో ఇరుక్కొని పోయి ఉంది. యువకులు చదువుకొని దాని తర్వాత ఉద్యోగాన్వేషణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చదువులు ఉద్యోగానికి అవసరమైనటువంటి విజ్ఞానం, నైపుణ్యాన్ని అందజేయగలుగుతున్నాయా అన్నది ఆలోచించాలి. నాస్కామ్ అభిప్రాయం ప్రకారం ప్రతి సంవత్సరం పట్టాలు అందుకొని బయటకు వస్తున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో దాదాపు 85% ఉద్యోగానికి అర్హులు కారు. ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు వాళ్ళలో ఉండట్లేదు. కాబట్టి ఉద్యోగంలోకి తీసుకోగానే మళ్ళీ వాళ్ళకి దానికి సంబంధించిన శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత విద్యా విధానం అన్నది దేశానికి ఉపయోగపడదు. 1979లో ల్యాబ్ టు ల్యాండ్ అనే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దీని ద్వారా సాధించిన ఫలితాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ పద్ధతిలో ఏంటి, ఉపాధి కల్పనకి యువకుడికి ఎంత మేరకు పాఠ్యాంశాల విజ్ఞానం అవసరమో అంతవరకే బోధిస్తారు.
దాని తర్వాత అదే పనిలో కొనసాగుతూ ఉన్నత ప్రమాణాలు సాధించడానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని అదనంగా నేర్పించడం అనేది జరుగుతుంది. నైపుణ్యాలను పెంచడం కోసం నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ 2013లో జాతీయ నైపుణ్య అర్హతల పథకం అనే దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఎవరైనా వ్యక్తి నిర్దేశించినటువంటి నైపుణ్యాన్ని వ్యవస్థీకృతమైనటువంటి సంస్థల నుంచి కానీ వ్యవస్థీకృతం కాని సంస్థల నుంచి కానీ కలిగి ఉంటే దాన్ని మదింపు చేసి ఆ నైపుణ్యాన్ని ధృవీకరిస్తారు. ఈ పథకం కూడా ఆశించినటువంటి ఫలితాల్ని అందించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలకు ప్రతి సంస్థ కూడా స్వయంగా ప్రత్యేక పరీక్షల్ని నిర్వహిస్తోంది. విద్యాలయాలు ప్రదానం చేసేటటువంటి గ్రేడులు, ధృవపత్రాల్ని ఏ సంస్థ కూడా అంతగా పరిగణలోకి తీసుకోవటం లేదు. యూజీసీ నిర్వహించేటటువంటి అధ్యాపక అర్హత పరీక్ష, ఇందులో కనీసం 15% కూడా ఉత్తీర్ణులు కావటం లేదు. దీన్ని బట్టి విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో సీసీటీవీల ఏర్పాటు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో క్లౌడ్ ఆధార సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులు 70 నుంచి 80% పూర్తయ్యాయి. అయితే ఇందులో స్పెషాలిటీ ఏముంది? నిఘా కెమెరా వ్యవస్థ ఇప్పటి వరకు అందుబాటులో ఎక్కడా లేదా అంటే ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి ముఖ్య నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేసే రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నది మొదటిది. ఇప్పటికే 13 జిల్లాల్లో 11,000కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. మరొక 3,000 కెమెరాలని మార్చి లోపల అమర్చబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇవి ప్రతి ఇంటికి నెలకు 149 రూపాయలకే కేబుల్ ప్రసారాలు, అంతర్జాలం, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. ఈ నిఘా కెమెరా వ్యవస్థలో కెమెరాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఫిక్స్డ్ కెమెరా అనేసి, అలాగే పాన్ కెమెరా అనేసి, టిల్ట్ కెమెరా, జూమ్ కెమెరా, అలాగే వీడియో విశ్లేషణ కెమెరా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనని గుర్తించే కెమెరాలు, అలాగే ఆటోమేటిక్గా వాహన నెంబర్ ప్లేట్లను గుర్తించే కెమెరాలు, ముఖాన్ని గుర్తించే కెమెరాలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఈ కెమెరాలతో ఉపయోగాలు ఏంటి అని చూస్తే భారీగా జనాలు ఒకచోట గుమిగూడి ఉండడాన్ని గుర్తించవచ్చు, నిబంధనలకు విరుద్ధంగా చేసే వాహనాల పార్కింగ్ను గుర్తించవచ్చు, వాహనాల రద్దీని పర్యవేక్షించవచ్చు, శాంతి భద్రతల పర్యవేక్షణ చేయవచ్చు, ముఖాల ఆధారంగా అనుమానితుల, చోరుల్ని గుర్తించటం ఇలాంటివి చేయవచ్చు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల యొక్క పర్యవేక్షణ కూడా దీనివల్ల చేయవచ్చు. ఇందులో భాగంగా జిల్లాకొక ఆర్టీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్ని దానికి అనుసంధానిస్తారు. ఈ నిఘా కెమెరా వ్యవస్థతో ఎక్కడ నేరం జరిగినా, గొడవలు, అల్లర్లు తలెత్తినా, ప్రమాదాలు, ఇతరత్ర ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా వెంటనే అప్రమత్తం అవ్వవచ్చు. దీనివల్ల నేరాల నియంత్రణలో కానీ, శాంతి భద్రతల పరిరక్షణలో కానీ, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ పారిశుద్ధ్యం, వీధి దీపాలు ఇలా అన్ని వ్యవస్థలో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి అనేసి ఏపీ ఫైబర్ నెట్ సీఈఓ చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉపరాష్ట్రపతి వ్యాఖ్యల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు భారతీయ సైనికుల త్యాగాలకు చిహ్నంగా ఢిల్లీలో నిర్మించినటువంటి జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించటం జరిగింది. ప్రపంచమంతా శాంతిని కాంక్షిస్తున్నా కూడా పరిణితితో కూడిన ఆలోచన లేని కొన్ని దేశాలు మాత్రం ఉగ్రవాదాన్ని తమ విధానంగా మార్చుకున్నాయి. ఇలాంటి చర్యల ద్వారా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదికి రావాలి అని చెప్పేసి ఆయన చెప్పటం జరిగింది. కొన్నిసార్లు మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఇలాంటి లైన్స్ ఇచ్చేసి ఉపరాష్ట్రపతి అన్నారు, దీని యొక్క మీనింగ్ ఏంటి వివరించండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన ఉపరాష్ట్రపతి ఇవాల్టి నుంచి లాటిన్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. లాటిన్ అమెరికా అంటే ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ఇది అమెరికా మ్యాప్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నార్త్ అమెరికా, ఇది వచ్చేసి సౌత్ అమెరికా.
మెక్సికో నుంచి సౌత్ అమెరికా మొత్తం ఇక్కడి వరకు లాటిన్ అమెరికా అనేసి మనం అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గిన్నీస్ రికార్డుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరాలు గల పుస్తకమే ఈ గిన్నిస్ రికార్డ్. ఇది ప్రతి సంవత్సరం ప్రచురించబడేటటువంటి ఒక ప్రామాణిక పుస్తకం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి ప్రపంచ రికార్డులను ఇది నమోదు చేస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ పుస్తకమే కాపీరైట్స్ పొందినటువంటి పుస్తకాల అమ్మకాల్లో ఒక ప్రపంచ రికార్డు సాధించింది. ఏదైనా ఒకటి ప్రపంచ రికార్డు సాధిస్తే దాన్ని మనం గిన్నిస్ రికార్డులలో పొందుపరుస్తాం. అలాంటి గిన్నిస్ రికార్డే ఒక ప్రపంచ రికార్డు సృష్టించడం అనేది దీని యొక్క స్పెషాలిటీ. అలహాబాద్ ప్రయాగ్రాజ్లో జరిగేటటువంటి కుంభమేళా కూడా గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది. అలాగే ఉత్తరప్రదేశ్లో కేవలం 8 గంటల్లోనే 12,000కు పైగా యువకుల హస్తముద్రలతో అతిపెద్ద చిత్రాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు అందుకున్నారు. ఈ రికార్డు ఇప్పటి వరకు దక్షిణ కొరియా పేరు మీద ఉండేది. అక్కడ 8 గంటల్లో 4,675 మంది హస్తముద్రలతో చిత్రాన్ని రూపొందిస్తే ఉత్తరప్రదేశ్లో 8 గంటల్లోనే 12,000కు పైగా యువకుల హస్తముద్రలతో అతిపెద్ద చిత్రాన్ని రూపొందించారు. ఇక్కడ CISF కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ CISFకి చెందినటువంటి జవాన్లు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో యమునా ఎక్స్ప్రెస్ వే మీద 1327 సైకిళ్ళని ఒకదాని వెంట మరొకటి వరుసగా నడిపి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇంతకుముందు ఇది 1235 సైకిళ్లతో హుబ్బల్లి బైసికిల్ క్లబ్ పేరుతో ఈ ఘనత ఉండేది. దాన్ని వీళ్ళు తిరగరాయటం జరిగింది. దీనిని CISF జవాన్లు CISF 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రహదారుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 66% గ్రామీణ ఆవాస ప్రాంతాలకు రహదారులు అనేవి సరిగ్గా లేవు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీనితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 3,223 కోట్ల సహాయాన్ని అందించనుంది. దీని ద్వారా 3,300 ఆవాస ప్రాంతాలని ప్రధాన రహదారులకి అనుసంధానించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 47,745 గ్రామీణ ఆవాస ప్రాంతాలున్నాయి. వీటిలో ఇప్పటి వరకు కూడా 500 జనాభా కలిగినటువంటి ప్రాంతాలకు మాత్రమే రహదారి సదుపాయం అందుబాటులో ఉంది. 500 కన్నా తక్కువగా 250 ఇలా జనాభా కలిగిన ఆవాసాల నుంచి సమీప ప్రాంతాలని అనుసంధానించే మార్గం ఇప్పటి వరకు లేదు. ఇలా 250 జనాభా కలిగిన ఆవాసాలు 3,300 ఆవాసాలు ఉన్నాయి. ఇలాంటి ఆవాస ప్రాంతాలకు రహదారి భాగ్యం కల్పించేందుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాయం తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఉపయోగాలు ఏమిటి? కొత్త ఆర్థిక కార్యకలాపాలని ప్రోత్సహించటం, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకి రవాణా సౌకర్యం, అందుబాటులోకి విద్య, ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలు, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ. ఈ ప్రాజెక్టులో వేసే రోడ్డు రకాలు: తార్ రోడ్డు 2,350 కిలోమీటర్లు, సిమెంట్ రోడ్లు 2,450 కిలోమీటర్లు, 18 వంతెనల్ని నిర్మించబోతున్నారు. అయితే జిల్లాల వారీగా ప్రతిపాదిత రహదారుల కిలోమీటర్ల పొడవు ఎంత అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్లో ఉంది, చైనాలో. ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఏషియా మరియు పసిఫిక్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి మద్దతునిచ్చేటటువంటి ఒక బహుముఖ అభివృద్ధి బ్యాంకు. ఇందులో ప్రస్తుతం 69 సభ్య దేశాలు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, దీన్నే మనం భారత వ్యవసాయ పరిశోధన మండలి అంటాము. ఈ ICAR ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం
దేశంలోని ధాన్యం దిగుబడిని ప్రతి హెక్టారుకు కనీసం 500 కిలోల మేరకు పెంచాల్సిన అవసరం ఉంది. 1 హెక్టారు ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాలు. 1974-94 20 సంవత్సరాల మధ్య మన దేశ జనాభా ప్రతి సంవత్సరానికి 1.62 కోట్ల మంది పెరుగుతూ ఉంటే ధాన్యం వృద్ధి మాత్రం సంవత్సరానికి 19.43 లక్షల టన్నులు మాత్రమే ఉంది. అదే 1995-2013 మధ్య జనాభా సంవత్సరానికి 1.61 కోట్ల మందికి పెరిగితే ధాన్యం వృద్ధి మాత్రం సంవత్సరానికి 12.75 లక్షల టన్నులు మాత్రమే ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా దేశంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నా కూడా జాతీయ స్థాయిలో వృద్ధి రేటు మాత్రం తగ్గుతూ వస్తోంది. మరోవైపు జనాభా మాత్రం పెరుగుతూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో బియ్యం కొరతను నివారించడానికి వీలుగా హెక్టార్కి కనీసం 500 కిలోల ధాన్యం దిగుబడిని పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల 2050 నాటి అవసరాల కోసం అదనంగా 1.5 కోట్ల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఆసియా క్రీడలు, వీటినే ఏషియాడ్ అని కూడా అంటాము. ఆసియా క్రీడల ఏర్పాటు ఎలా జరిగింది అని మనం చూస్తే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియాలో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విముక్తి పొంది స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. ఈ దేశాలన్నీ కూడా తమ దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి అని చెప్పేసి వాటి కోసం క్రీడల్ని ప్రవేశపెట్టాలి అని నిర్ణయించుకున్నాయి. 1948లో లండన్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడలు జరిగే సమయంలో భారత ఒలింపిక్స్ కౌన్సిల్ ప్రతినిధి అయినటువంటి గురుదత్ సోంది ఇతను ఆసియా క్రీడల గురించి తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. దీనికి ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్ అంగీకారం తెలిపింది. 1951లో ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడలు జరపాలి అని చెప్పేసి నిర్ణయించాయి. అలాగే ఈ ఆసియా క్రీడలు ప్రతి 4 ఏళ్లకొకసారి జరపాలి అని కూడా అవి నిర్ణయించటం జరిగింది. 2018లో మనకి 18వ ఏషియన్ గేమ్స్ జరిగాయి. ఎక్కడ? జకార్తా ఎక్కడుంది? ఇండోనేషియా. జకార్తాలో ఉన్నటువంటి పాలెంబాంగ్. ఈ పాలెంబాంగ్లో ఆసియన్ క్రీడలు అనేవి జరిగాయి. దీని తర్వాత 4 సంవత్సరాలకు అంటే 2022కు చైనాలో ఉన్నటువంటి హ్యాంగ్జౌలో ఈ ఏషియన్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ ఆసియా క్రీడల్లో 2018లో తొలగించినటువంటి క్రికెట్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇంతవరకు జరిగినటువంటి ఆసియన్ క్రీడల్లో క్రికెట్ పోటీల్లో టీమిండియా పాల్గొనలేదు ఇప్పటి వరకు. 2022లో పాల్గొనబోతుందా లేదా అన్న దాని మీద నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి BCCI చెప్పటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.